అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని ఐడిఓసి భవనంలో జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్ ఆధ్వర్యంలో ఈరోజు ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. నిత్యం ప్రజా వ్యవస్థలో ప్రభుత్వ పనుల్లో నిమగ్నమయ్యే మహిళా అధికారులంతా కూడా ఈరోజు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని క్యారంతో పాటు చెస్, టేబుల్ టెన్నిస్ లాంటి ఆటలు ఆడుతూ విలాసవంతం ఎప్పటికీ క్రీడల వల్ల మానసిక ఉల్లాసంతో పాటు ప్రెజర్ తగ్గుతున్న ఉద్దేశంతో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఐడిఓసి భవనంలో స్నేహా శబరీష్ ఆధ్వర్యంలో ఈ ఆటల పోటీ నిర్వహించడం జరుగుతుంది. ఎంతోమంది ఐడిఓసిలో ఉన్నటువంటి మహిళా ఉద్యోగులంతా కూడా ఈ క్రీడల్లో పాల్గొని వారి యొక్క చాకచక్యంగా వ్యవహరిస్తూ తమ యొక్క గేమ్స్లో సత్తా చాటేందుకు మహిళలు అయితే ఇక నిత్యం ప్రభుత్వ వ్యవస్థలో ప్రజాపాలనలో నిమగ్నమయ్యే మహిళా అధికారులు ఈరోజు ఆటల పోటీల్లో నిమగ్నమై తమ యొక్క ఆటలో ప్రతిభ చాటేందుకు అయితే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ క్రీడా పోటీలు జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమాలు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఈ ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ సమీకృత కార్యాలయంలో కూడా ఆటల పోటీలు నిర్వహించారు. ముఖ్యంగా ఈ ఆటల పోటీలకు ప్రాముఖ్యత ఏమిటి, ఎందుకు ఈ ఆటల పోటీలు నిర్వహిస్తున్నారో సంబంధించిన జిల్లా అధికారులను అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఎన్ని రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది? ఇది 2 రోజుల పాటు జరుగుతుందండి. ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇది జరుపుతున్నాము. సో అన్ని రంగాలలో ఉన్న మహిళలు అందరూ పాల్గొంటున్నారు ఈ ప్రోగ్రాంలో. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలు అన్ని రంగాలలో ముందుకు రావాలి, ఉత్సాహంగా పాల్గొనాలి. దీనివల్ల ఒక కోఆర్డినేషన్ అనేది కూడా ఏర్పడుతుంది. సో స్నేహపూర్వకంగా ఉంటుంది. ఏ ప్రాబ్లం ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో వచ్చినా కూడా మనకి కోఆర్డినేషన్ ఉంటుంది. కాబట్టి దాని ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రాం అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో ఇది ఏంటంటే తెలంగాణ గెజిటెడ్ అండ్ నాన్ గెజిటెడ్ ఉమెన్స్ ఆధ్వర్యంలో అండ్ టీజీఓ వాళ్ళ ఆధ్వర్యంలో మేము ఇది చేస్తున్నాము. సో దీన్ని సక్సెస్ చేస్తూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేడం మీరు చెప్పండి, ఎప్పటికీ ఇంట్లో వర్క్ బిజీ, ఆఫీస్లో వర్క్ బిజీ ఉంటుంది, ఈ గేమ్స్ వల్ల ఎట్లా ఫీల్ అవుతున్నారు మేడం? మాకు రొటీన్ వర్క్స్తో మేము ఎప్పుడూ బిజీగానే ఉంటాము. దానికి భిన్నంగా ఈరోజు మేము ఈ స్పోర్ట్స్లో ఏంటంటే మానసికంగా కూడా మేము కొంత రిలీఫ్ పొందడానికి కూడా ఇది ఒక మంచి అవకాశము. తర్వాత మాలో ఉన్న టాలెంట్ కూడా దీని ద్వారా బయటపడుతుంది. ఎందుకంటే మేము స్పెసిఫిక్గా బయటికి వెళ్ళి ఎప్పుడో కాలేజ్ డేస్లో చదువుకున్న రోజుల్లో ఆడుకున్న ఆటలే తప్ప ఈ మధ్య ఆడింది లేదు కదా. ఈ సందర్భంగా మేము స్పోర్ట్స్ ఈ విమెన్స్ డే సందర్భంగా మేము ఈ గేమ్స్లో మేము పార్టిసిపేట్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. మాలో ఉన్న హిడెన్ టాలెంట్స్ కూడా ఇక్కడ బయటపడుతున్నాయి. దాంతోపాటు మానసికంగా కూడా మేము ఎంతో యాక్టివ్గా హెల్దీగా మా రెగ్యులర్ డ్యూటీస్ కూడా మేము చేసుకోవడానికి కూడా ఇది ఒక అవకాశంగా భావిస్తున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా మహిళా ఉద్యోగులందరం కలిసి మేము ఒక కార్యక్రమాన్ని రూపొందించుకున్నాము. అంటే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, కలెక్టర్ గారి అనుమతితో మహిళా మండలం అందరం కలిసి ఒక చిన్నపాటి కార్యక్రమం లైక్ మా మానసికంగా మరియు శారీరకంగా ఆరోగ్యంగా ఉండడానికి మా వంతు కృషిగా మేము అందరం కలిసి ఆయా డిపార్ట్మెంట్లో నాట్ ఓన్లీ గెజిటెడ్ ఆఫీసర్స్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ ప్లస్ టీజీఓ మెంబర్స్ అందరి సహకారంతో ఒక 5 కార్యక్రమాలను పాల్గొనాలని చెప్పేసి డిసైడ్ చేసుకున్నాము. దానిలో భాగంగానే ఈరోజు రేపు అనగా 5th and 6th ఈ డేట్స్లో కొన్ని కార్యక్రమాలలో భాగంగా ఒకటి లెమన్ అండ్ స్పూన్, క్యారమ్స్ అండ్ చెస్ ఇలాంటి కార్యక్రమాలు అండ్ మ్యూజికల్ చైర్, సింగింగ్ కాంపిటీషన్, డ్యాన్స్ కాంపిటీషన్స్ అలా కొన్ని కార్యక్రమాలను నిర్వహించుకోవాలని దాని కార్యక్రమాలను రూపొందించుకోవడం జరిగింది. దీనికోసము ప్రతి ఒక్కరు కూడా ఆయా డిపార్ట్మెంట్ నుండి ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కార్యక్రమాన్ని ముందుంచడానికి మన టీజీఓ అసోసియేషన్ వాళ్ళు కూడా ఎంతో వారి యొక్క సహకారాన్ని అందిస్తున్నారు అండ్ చాలా యాక్టివ్గా ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ పార్టిసిపేషన్లో భాగంగా ఈ పార్టిసిపేషన్లో విజేతలుగా నిలిచిన వారికి కూడా బహుమతులు కలెక్టర్ గారి ద్వారా అందజేయాలని మేము ఒక ఆలోచన చేశాము. దానిలో భాగంగానే ఈ ఇయర్ మేము ఈ డిస్ట్రిక్ట్కి కొత్తగా రావడం మూలాన బయట నుండి వచ్చిన వాళ్ళకి కూడా మన డిస్టిక్లో కొంత డిఫరెంట్గా జరుగుతుంది అన్నది నిరూపించాలన్న ఒకే ఒక కాన్సెప్ట్తోనే మేము ముఖ్యంగా ముందుకు రావడం జరిగిందండి. అంటే దీన్ని అంటే మహిళా ఉద్యోగులందరూ కూడా
దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలా ఉత్సాహంగా ముందుకు రావడం జరుగుతుంది. ఆల్ డిపార్ట్మెంట్స్ లైక్ ట్రెజరీస్ కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్సుకతతో ముందుకు వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాన్ని పాల్గొనడానికి మాకందరికీ కూడా సహకారం అందించిన టీజీఓ నాయకులకి, కలెక్టర్ గారికి అండ్ అందరు ప్రతి ఒక్క అధికారులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఐడిఓసిలో ఉన్న మొత్తం ఆల్ ఉమెన్ ఎంప్లాయీస్ పాల్గొంటున్నారు సార్. దీంట్లో 5 రకాల గేమ్స్ని కండక్ట్ చేశాము. చెస్, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్, టగ్ ఆఫ్ వార్, లెమన్ అండ్ స్పూన్, మ్యూజికల్ చైర్ సార్. దీంట్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు మహిళలు. దేంట్లో మేము తక్కువ కాదు అనేది ప్రధానంగా నిరూపించారు సార్. థ్యాంక్ యూ. నిత్యం ప్రభుత్వ పాలనలో బిజీగా ఉండే మహిళా ఉద్యోగులు ఈరోజు తమ యొక్క ఆటలో ప్రతిభ చూపుతూ స్నేహపూర్వకంగా మెలుగుతున్నామని కూడా మహిళా ఉద్యోగులు చెప్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఈ ఆటల పోటీలు మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తున్నాయని కూడా మహిళా ఉద్యోగులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్. For more videos like this, subscribe Big TV channel.